హే గైస్, ఇక్కడ చూసుకోండి. నా డామా బూస్ట్ రిమోట్ అయితే ఖరాబ్ అయిపోయింది, మొత్తం పోయింది గైస్. ఇప్పుడు మనం ఈ రిమోట్ లేకుండా మన ఫోన్తో అయితే కంట్రోల్ చేద్దాం టీవీని. అది ఎలానో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీ ఫోన్ మీకు మీ టీవీకి ఏ రిమోట్ పనిచేస్తుంది అనేది వీడియోలో మొత్తం అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేనైతే ఛానల్ మారుస్తున్నాను, చూడండి. సో చూసారు కదా, నాకైతే ఫోన్లో ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఈ టీవీ రిమోట్ ఫ్రీగానే ఓపెన్ అవుతుంది. నాకు ఇంటర్నెట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మీకైతే ఇంటర్నెట్ ఖర్చు అవుతుంది తప్ప తర్వాత ఫ్రీగానే అయితే ఇంకా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నెంబర్స్ నొక్కుదాం. 9 నొక్కాను. ఇప్పుడు 59 నొక్కుదాం. ఒకసారి 59. చూసారు కదా, 59. ఎక్కడ కూర్చునైనా మీరు లెంత్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, టీవీ మారిపోయింది ఇక్కడ. అట్లా మీరు కూడా మీ టీవీ రిమోట్ పోయితే మీరు మీ ఫోన్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మాదైతే ఇది సన్ డైరెక్ట్ కాదు, అండ్ సెటప్ బాక్స్ది. మేము సెటప్ బాక్స్ అయితే ఎంచుకున్నాం. దాన్ని ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే, మీ సెటప్ బాక్స్ రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్ పేరు చదవండి ఒకసారి. జీటీపీఎల్ అని అక్కడ ఉంది కదా, ఆ జీటీపీఎల్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఆ యాప్ నుంచి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఓకే, జీటీపీఎల్ నా రిమోట్ అయితే జీటీపీఎల్. ఓకే, మీకు ఇప్పుడు చూసుకోండి. నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుని, ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది గైస్. నేనైతే క్రోమ్ నుంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ చూసుకోవచ్చు. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత జీటీపీఎల్ టీవీ రిమోట్ అని కొడతాను గైస్. ఇక్కడ చూసారు కదా, జీటీపీఎల్ టీవీ రిమోట్ అని కొట్టగానే ఇక్కడ కింద టీవీ రిమోట్స్ చూసారు కదా, 50 రూపీస్ అట్లా కొనుక్కోవడానికి కూడా ఉంది మనకి. ఇక్కడ మనకు అది అవసరం లేదు, మన ఫోన్ ఉంది కదా. ఫస్ట్ యాప్ ఉంది కదా, రిమోట్ కంట్రోల్ ఫర్ జీటీపీఎల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇదైతే నేను డిస్క్ కాదు గైస్, మాదైతే సెటప్ బాక్స్, అది గుర్తుపెట్టుకోండి. మీరు డిస్క్ కావాలితే మీకు ఇంకా రకాలు ఉన్నాయి. మీరు ఏ టీవీ రిమోట్ దాని పేరు కొట్టేసిన తర్వాత రిమోట్ కంట్రోల్ అని కొడితే చాలు, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే యాప్ వస్తుంది. క్రోమ్లో చేసుకోండి, ప్లేస్టోర్లో అయితే వద్దు. క్రోమ్లో చేసుకుంటే ఆటోమేటిక్ ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక నా జీటీపీఎల్ నేను డౌన్లోడ్ చేస్తాను ఆల్రెడీ. ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను టీవీ రిమోట్ ఎలా ఉంటుందని. అండ్ ఇట్లా ఒకవేళ మీకు టీవీ రిమోట్ పాతది లేదనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే, మీ సెటప్ బాక్స్ కానీ డిస్క్ కానీ అవి ఉంటాయి కదా, మీరు అక్కడి నుంచి అయితే కంట్రోల్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇక్కడైతే నాకు టీవీ రిమోట్ అయితే నాకు కనపడతలేదు స్క్రీన్ రికార్డింగ్లో. అండ్ ఇక్కడ చాలా చూపించాను, మీకు కనపడతలేదు. ఇక్కడ నెంబర్స్ అన్నీ వచ్చాయి గైస్, మీకు కనపడదు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నాకైతే బ్లాక్ స్క్రీన్ ఒకటే కనపడుతుంది, అందుకనే నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఇక్కడ టీవీ రిమోట్ ఇక్కడ సెట్టింగ్స్ అయినా మార్చుకోవడానికి చాలా ఆప్షన్లు ఉంటాయి. అండ్ నేను స్క్రీన్ రికార్డింగ్లో మొత్తం చేశాను, బట్ స్క్రీను కనపడట్లేదు ఇక్కడ, మీకు నాకు కనపడతలేదు. సో ఎలా లేదనుకుంటా మేబీ. సో అట్లా మీరైతే ఇలాంటి టీవీ రిమోట్ని మీ ఫోన్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు గైస్. అండ్ చూసారు కదా, నేను ఇందాక టీవీ రిమోట్ అలాగే కంట్రోల్ చేసిన అక్కడ పెట్టాను కదా, అలాగే వస్తుంది. అండ్ వేరే ఫోన్లో రికార్డ్ చేశాను. నా ఫోన్లో అయితే టీవీ కంట్రోల్ చేశాను, వేరే ఫోన్లో అయితే వీడియో రికార్డ్ చేసి మీకు పెట్టాను గైస్. ఓకేనా. ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి, మీరు ఇక్కడ నుంచి ఇంకా ఏమి సెట్టింగ్స్ ఏం మార్చకుండా టీవీ రిమోట్ సెట్టింగ్స్ అక్కడ ఉంటాయి, మొత్తం చూసుకొని ఏ టీవీ రిమోట్ దేనికి ఏ టీవీకి యూజ్ అవుతుంది అనేది మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు గైస్. అట్లాగే. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.